జయ గణేశ శ్రీ గణేశ వందనం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా గురువులందరి ఆశీర్వాదాలు, వారి ఆశీర్వాద ఫలితంగా నిలబడ్డాను. అలాగే మన తల్లిదండ్రులు, మన గురువులు, మనకు ఎప్పుడు కూడా మన ఆశీర్వదిస్తూనే ఉంటారు. వారికి సర్వదా సహస్రత. రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపచేశారు మీ అందరూ. సంగీతము, నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్యశాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్యశాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళకి మనం చెప్తున్నాం, ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారినంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశగా తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. ఓకే, ఇలా పెట్టి పక్కన నుంచండి మీరు కూడా. ఓకే, ఏ పాట చేశారు? ఓకే, మీకు డ్యాన్స్ ఏ డ్యాన్స్ చేయగలుగుతారు మీరు? ఇంకా ఏ డ్యాన్స్ వస్తుంది మీకు? ఓకే, ఇంకా క్లాసికల్, భరతనాట్యం. అచ్చా, మీరు డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ మీకు ఏమేమి వస్తుంది? డ్యాన్స్ కాకుండా
ఓకే, సాంగ్స్ పాడటం వస్తుందా? ఒక చిన్న పాట పాడండి. స్మాల్. ఎస్. సూపర్ 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 సూపర్. అచ్చా, మీరు ఇక్కడ కాకుండా స్కూల్లో కూడా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? ఫంక్షన్స్లో వేరే స్టేజ్ చేశారా? అక్కడ ఏమేమి పర్ఫామ్ చేశారు? ఓకే ఓకే. ఈరోజు మీకు ఎలా అనిపించింది? మీ కాస్ట్యూమ్ కానివ్వండి, మీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అందరూ మెచ్చుకున్నారు, బాగా చేశారన్నారు పెద్దోళ్ళు. మీకు ఎలా అనిపిస్తుంది? అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? డాన్సర్. ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నారు? గురువు గారు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్ మీకు? అచ్చా, ఒక్క మాట మీరు కూడా చెప్పాలి. మీ పాప గారు మీకు ఎలా అనిపిస్తుంది? నంది బహుమతి కూడా పెద్దోళ్ళు చేతి మీదకి అందుకోబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉందండి. ఇది చూస్తుంటేనే చాలా బాగా. అఫ్ కోర్స్. అచ్చా, పాప గారు ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ టైమింగ్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? టైమింగ్స్ ఎలా ఎస్ ఎస్ ఎస్. అలానే ఈవినింగ్ టైం ఉంటుంది. ఓకే. మార్నింగ్ వచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6 నుంచి క్లాసెస్ ఉంటాయి. సో అలా మేనేజ్ చేసుకుంటున్నాము. అచ్చా, గతంలో కూడా పాప గారికి ఏమైనా బహుమతులు అవార్డ్స్ ఏమైనా దొరికాయా? మామూలుగా మెమెంటస్ డాన్స్ కాంపిటీషన్స్ వచ్చాయి. క్లాసికల్ చేసింది అండ్ హైదరాబాద్లో ఒక కోర్స్ చేసింది, అప్పుడు కూడా వచ్చింది. పాప గారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? అచ్చా, లాస్ట్ 2 years నుంచి చేస్తుంది. సూపర్. ఇప్పుడు పెద్దలకు వచ్చి చేయించాలని అనుకుంటున్నాను. షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ వాళ్ళ చెల్లి కూడా ఇప్పుడు ఎల్కేజీ. సో తను కూడా ఇంకా తిన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా జాయిన్ అయింది రీసెంట్లీ. సూపర్. లాస్ట్ ఈరోజు పాప గారికి అవకాశం ఇచ్చిన ఈ సంస్థ వారికి, గురువు గారికి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ గుర్తుపెట్టుకునే లాంటి మెమొరీ ఇచ్చారు మాకు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ.